Hello all, welcome to our channel Digital Classes by Sai. లాస్ట్ వీడియోలో మనం పైథాన్లో ఉన్న కీవర్డ్స్, డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్ గురించి బేసిక్స్ డిస్కస్ చేశాం కదా. ఈ వీడియోలో ఒక నెంబర్ని యూజర్ నుండి ఇన్పుట్ తీసుకొని అది ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేసి యూజర్కి అవుట్పుట్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో ఈ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూడడానికి ముందు ఒక నెంబర్ n ఒక ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే ఆ నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏమి ఉండకూడదు. అంటే ఆ నెంబర్ 1తో అండ్ అదే నెంబర్ nతో తప్ప మిగిలిన ఏ నెంబర్తోనూ డివైడ్ అవ్వకూడదు. సో ఇది ప్రైమ్ నెంబర్కి డెఫినేషన్. దీన్ని లాజికల్గా ఎలా అర్థం చేసుకోవాలో జాగ్రత్తగా చూడండి. ఒక నెంబర్ nని 1 నుండి n వరకు ఉన్న అన్ని నెంబర్స్తో డివైడ్ చేసినప్పుడు 1కి అండ్ nకి తప్ప మిగిలిన ఏ నెంబర్కి రిమైండర్స్ 0 రాకూడదు. అంటే మనకి ఈ డివిజన్స్ అన్నీ చేసినప్పుడు 0 రిమైండర్స్ 2 కన్నా ఎక్కువ రాకూడదు, అంతే కదా. సో ఈ లాజిక్ని ఉపయోగించి మనం ప్రోగ్రామ్ని డెవలప్ చేద్దాం. సో మనం ఇప్పుడు ఈ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ని ఈ పైచామ్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి రాయబోతున్నాం. ఈ పైచామ్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఇది ఒక పైథాన్ ఐడిఈ అనమాట. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. మనం లాస్ట్ వీడియోలో పైథాన్ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి డైరెక్ట్గా పైథాన్ షెల్లో కానీ లేదా ఐడియల్ అప్లికేషన్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం. కానీ ఈ పైచామ్ ఐడిఈ యూజ్ చేయడం వల్ల మనకి పెద్ద పెద్ద పైథాన్ ప్రాజెక్ట్స్ని ఈజీగా మేనేజ్ చేయడానికి వీలవుతుంది. మనకి ప్రోగ్రామింగ్ రాయడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఈ పైచామ్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ జెట్ బ్రెయిన్స్ అనే వెబ్సైట్కి వెళ్ళి ఈ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి 2 వేరియంట్స్ చూపిస్తుంది. ఒకటి ప్రొఫెషనల్ వేరియంట్స్ అండ్ కమ్యూనిటీ వేరియంట్. ఈ ప్రొఫెషనల్ వేరియంట్ కోసం మనం పే చేయాల్సి ఉంటుంది, బట్ కమ్యూనిటీ వేరియంట్ని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి ఈ పైచామ్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో వన్స్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పైచామ్ యూజర్ ఇంటర్ఫేస్ మనకి ఇలా కనబడుతుంది. సో ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడానికి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రాజెక్ట్ డాష్బోర్డ్లో రైట్ క్లిక్ ఇచ్చి న్యూ పైథాన్ ఫైల్ని క్రియేట్ చేయండి. సో ఇక్కడ నేను prime.py అనే ఫైల్ని జనరేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని రాస్తూ మనకి ప్రోగ్రాంలో కొత్తగా కనిపించిన టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవాలి. దానికోసం ఒక వేరియబుల్ ఏని తీసుకొని యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవడానికి పైథాన్లో ఉన్న ఇన్పుట్ అనే ఫంక్షన్ని యూజ్ చేద్దాం. సో ఈ ఇన్పుట్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు యూజర్ ఇన్పుట్ ఇచ్చేదాకా ఎగ్జిక్యూషన్ ఈ స్టేట్మెంట్ దగ్గర ఆగిపోతుంది. వన్స్ యూజర్ ఇన్పుట్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయగానే ఇచ్చిన ఇన్పుట్ని మనం తీసుకున్న ఈ ఏ అనే వేరియబుల్లోకి స్టోర్ చేసి ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఇన్పుట్ ఫంక్షన్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఈ ఇన్పుట్ ఫంక్షన్ మనం బై డిఫాల్ట్ ఏ ఇన్పుట్ ఇచ్చినా కానీ దాన్ని బై డిఫాల్ట్ స్ట్రింగ్ ఫామ్లోనే తీసుకుంటుంది. మీరు సపోజ్ నెంబర్ ఇచ్చినా సరే దాన్ని స్ట్రింగ్ ఫామ్లోనే తీసుకుంటుంది. అది ఎలా అంటే ఇలా. కానీ ఇన్పుట్ ఫంక్షన్ స్ట్రింగ్ని తీసుకుంటే మనం చేయాల్సిన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్ని చేయలేం కదా. సో అందుకని మనం ఇన్పుట్ ఫంక్షన్ని ఇంటీజర్లోకి టైప్ కాస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఇన్పుట్ ఫంక్షన్ని మనం యూజ్ చేసినప్పుడు పైథాన్ ప్రోగ్రామ్ యూజర్ ఇన్పుట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా. కానీ యూజర్కి ఆ సిచ్యువేషన్లో ఇన్పుట్ ఇవ్వాలి అని ఎలా తెలుస్తుంది? సో దానికోసం ఈ ఇన్పుట్ ఫంక్షన్లో మనం ఏదైనా మెసేజ్ రాస్తే ఆ మెసేజ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ అన్ ఇంటీజర్ అని ఇన్పుట్ ఫంక్షన్ ప్రింట్ చేయగలిగితే అది యూజర్కి ఇన్పుట్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ ప్రోగ్రామ్, ఈ ఇన్పుట్ ఫంక్షన్ని మనం ఇప్పుడు ఇంటీజర్లోకి టైప్ కాస్టింగ్ చేద్దాం. సో ఈ ఇన్పుట్ ఫంక్షన్కి మనం ఒక మెసేజ్ని ప్రింట్ చేయడానికి ఎంటర్ అన్ ఇంటీజర్ అని మెసేజ్ ఇద్దాం. సో వన్స్ ఈ ఇన్పుట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే స్క్రీన్ మీద మనకి ఎంటర్ ఇన్ ఇంటీజర్ అనే స్టేట్మెంట్ కనబడుతుంది. సో ఇలా మన యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని దాన్ని వేరియబుల్ ఏలోకి స్టోర్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి యూజర్ నుండి ఇన్పుట్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ నెంబర్ని 1తో స్టార్ట్ చేసి ఈ ఏ వేరియబుల్లో ఎంతైతే వాల్యూ ఉందో అంతవరకు ఉన్న నెంబర్స్ అన్నింటితో డివైడ్ చేసి రిమైండర్ ఎక్కడైనా 0 వస్తుందా లేదా అని చెక్ చేయాలి. సో దీనికోసం మనం డైరెక్ట్గా పర్సెంటైల్ ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు.
సో పైథాన్లో మనకి పర్సంటైల్ ఆపరేటర్ ఏం చేస్తుంది, 2 నెంబర్స్ని డివైడ్ చేసి వాటికి వచ్చిన రిమైండర్ని మనకి అవుట్పుట్గా ఇస్తుంది. సో ఫస్ట్ మనం 1 నుండి a వరకు ఉన్న అన్ని వేరియబుల్స్తో డివైడ్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ I ఇన్ రేంజ్ 1, a + 1, 1. If a percentile I = 0, count = count + 1. మనం ఇక్కడ కౌంట్ అనే వేరియబుల్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, కానీ ఈ కౌంట్ అనే వేరియబుల్ని మనం ఇక్కడ యూజ్ చేయాలంటే అంతకంటే ముందు దాన్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫర్ లూప్ బయట మనం కౌంట్ అనే వేరియబుల్ని డిఫైన్ చేద్దాం. సో ఈ ఫర్ లూప్ అండ్ ఇఫ్ కండిషన్ ఏం చేస్తాయంటే, సో ఈ ఫర్ లూప్ 1 నుంచి స్టార్ట్ చేసి ఈ a వరకు ఉన్న అన్ని వాల్యూస్ని జనరేట్ చేసి ఈచ్ ఇటరేషన్లో I వాల్యూని aతో పర్సంటైల్ ఆపరేటర్ చేసి సో వచ్చిన రిమైండర్ని 0తో కంపేర్ చేస్తుంది. అది కానీ 0 అయితే కౌంట్ని 1తో ఇంక్రీజ్ చేస్తుంది. ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయ్యేసరికి ఈ కౌంట్ వేరియబుల్లో ఎన్ని 0 రిమైండర్స్ వచ్చాయో స్టోర్ అవుతుంది. సో ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కౌంట్ అనే వేరియబుల్లో వాల్యూ 2 ఉంటే ఏలో ఉన్న వాల్యూని ప్రైమ్ నెంబర్ అంటాం, లేదా ప్రైమ్ నెంబర్ కాదు అంటాం. సో దాన్ని చెక్ చేయడానికి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ఇఫ్ count = 2 print prime, else print not prime. సో దీన్ని ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి రన్ ప్రైమ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే పైథాన్ కన్సోల్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎంటర్ అండ్ ఇంటీజర్ అని అడుగుతుంది. సో అక్కడ నేను ఒక వాల్యూ 13 అని ఇస్తున్నాను. సో ప్రైమ్ అని ప్రింట్ చేసింది. సో దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేసి ఒక నాన్ ప్రైమ్ నెంబర్ ఇచ్చి చూద్దాం. సో ఇక్కడ వాల్యూ 12. సో ఇట్ నాట్ ప్రైమ్. సో ఇక్కడ మనకి ఈ ఫర్, ఇన్ అండ్ రేంజ్ అనే కీవర్డ్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. సో అవేంటో ఒకసారి చూద్దాం. సో ఇందులో ఈ ఫర్ అనేది పైథాన్లో లూప్ అన్నమాట. దీన్ని మనం ఒక స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్ ఆపరేషన్ని రిపీటెడ్గా చేయాల్సి వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోగ్రాంలో మనం 1 నుండి a వరకు అన్ని వాల్యూస్ని జనరేట్ చేసి వాటిని aతో డివైడ్ చేయడానికి మనం ఇక్కడ ఫర్ లూప్ని యూజ్ చేసాం. ఇక్కడ ఇన్ అనేది ఏంటంటే పైథాన్లో ఉన్న మెంబర్షిప్ ఆపరేటర్ అనమాట. మనం ఈ ఇన్ గురించి డిస్కస్ చేసే ముందు రేంజ్ గురించి డిస్కస్ చేస్తే మీకు ఈ ఇన్ ఆపరేటర్ గురించి బాగా అర్థమవుతుంది. సో ఈ రేంజ్ అనే ఫంక్షన్ పైథాన్లో ఉన్న ఇన్బిల్ట్ ఫంక్షన్ అన్నమాట. సో ఈ రేంజ్ ఫంక్షన్ మొత్తం 3 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది. అవి ఏంటంటే స్టార్టింగ్ వాల్యూ, ఎండ్ వాల్యూ +1 అండ్ స్టెప్పింగ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 నుంచి 9 వరకు ఉన్న నెంబర్స్ అన్నీ ఒక లిస్ట్ కావాలనుకోండి. దానికోసం మనం పైథాన్లో ఒక లిస్ట్ని ఇలా జనరేట్ చేస్తాం. మనం ఇంత కష్టపడాల్సిన అవసరం లేకుండా ఈ రేంజ్ ఫంక్షన్ యూస్ చేస్తే డైరెక్ట్గా ఈ లిస్ట్ని జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ స్టార్టింగ్ వాల్యూ దగ్గర మనకి ఏ వాల్యూతో అయితే లిస్ట్ స్టార్ట్ అవ్వాలో ఆ వాల్యూని ఇస్తాం. సో ఈ కేసులో మనం 1 ఇస్తాం అన్నమాట. ఈ ఎండింగ్ వాల్యూ దగ్గర మనకి ఏ నెంబర్ వరకు అయితే లిస్ట్ జనరేట్ అవ్వాలో ఆ నెంబర్ +1 ఇస్తాం. అంటే మనకి ఈ లిస్ట్లో 9 లాస్ట్ వాల్యూ కదా, సో మనకి 9 వరకు లిస్ట్ జనరేట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ 9 + 1 10 ఇవ్వాలి. సో ఈ స్టెప్పింగ్ వాల్యూ ఏంటంటే మనకి ఒక నెంబర్కి మధ్య ఉన్న తేడా ఎంత ఉండాలో మనం ఇక్కడ ఇస్తాం. సో ఇక్కడ ఈ నెంబర్కి తేడా 1, ఈ నెంబర్కి తేడా 1, కాబట్టి మనం ఇక్కడ స్టెప్పింగ్ వాల్యూ 1 ఇస్తాం. సో ఈ రేంజ్ ఫంక్షన్ని ఈ లిస్ట్ జనరేట్ చేయడానికి ఎలా రాయొచ్చు అంటే L = range of 1, 10, 1 అని ఇస్తాం.
ఈ స్టెప్పింగ్ వాల్యూ ఇంకా బాగా అర్థం అవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి 4 నుంచి 20 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్ని లిస్ట్లో కావాలనుకోండి. దీన్ని రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి ఎలా జనరేట్ చేయొచ్చో చూద్దాం. L ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ స్టార్టింగ్ వాల్యూ 4 కదా, 4 ఎండింగ్ వాల్యూ 20 కాబట్టి మనం +1 ఇవ్వాలి. సో 21. సో ఇక్కడ స్టెప్పింగ్ వాల్యూ వచ్చేసరికి 4కి 6కి మధ్య ఉన్న డిఫరెన్స్ 2, 6కి 8కి మధ్య ఉన్న డిఫరెన్స్ 2 అట్లా. సో స్టెప్పింగ్ వాల్యూ 2 అవుతుంది. సో ఈ పైన ఉన్న లిస్ట్ని ఈ కింద ఉన్న రేంజ్ ఫంక్షన్ యూస్ చేసి జనరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ఇన్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఈ జనరేట్ అయిన లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనం యూస్ చేసిన I అనే వేరియబుల్తో మ్యాప్ చేస్తుంది. సో ఈ 3 కీవర్డ్స్ ఫర్ ఇన్ రేంజ్తో మనకి ఫర్ I ఇన్ రేంజ్ అనే లూప్ వస్తుంది. ఈ ఫర్ లూప్ మీనింగ్ ఏంటంటే రేంజ్ ఫంక్షన్ ద్వారా జనరేట్ అయిన లిస్ట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఒక్కొక్క ఇటరేషన్లో Iతో రిప్రజెంట్ అవుతాయన్నమాట. ఈ ఫర్ లూప్ ఎన్ని ఇటరేషన్స్ తిరుగుతుందంటే రేంజ్ ఫంక్షన్ జనరేట్ చేసిన లిస్ట్లో ఎన్ని అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నిసార్లు తిరుగుతుంది. తర్వాత ఈచ్ ఇటరేషన్ ఆఫ్ ఫర్ లూప్లో మనం ఏని ఆ ఇటరేషన్లో ఉన్న I వాల్యూతో డివైడ్ చేసి వచ్చిన రిమైండర్ని ఇఫ్ స్టేట్మెంట్లో 0తో కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ రిమైండర్ 0 వస్తే కౌంట్ వాల్యూని 1తో ఇంక్రీజ్ చేస్తున్నాం. ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయ్యేసరికి ఈ కౌంట్ అనే వేరియబుల్లో ఎన్ని డివిజన్స్కి రిమైండర్ 0 వచ్చింది అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో చివరిగా మనకు ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే 0 రిమైండర్స్ ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూజ్ చేసి కౌంట్ వాల్యూ 2 అయితే ప్రైమ్ అని ప్రింట్ చేస్తున్నాం, లేకపోతే నాట్ ప్రైమ్ అని ప్రింట్ చేస్తున్నాం. సో అర్థమైంది కదా, ఇలా ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ని మనం ఈజీగా రాయొచ్చు. సో ఈ ప్రోగ్రామ్ని మనం ఇంకా ఆప్టిమైజ్ చేయొచ్చు, అంటే ఈ సేమ్ రిజల్ట్ని ఇంకా ఎఫిషియెంట్గా ప్రోగ్రామింగ్ రాసి తెప్పించవచ్చు. సో అందులో వన్ ఆఫ్ ది ఆప్టిమైజేషన్ ఏంటంటే మనకి ఏ నెంబర్ అయినా సరే 1తో డివైడ్ అవుతుందని తెలుసు, అండ్ ఏ నెంబర్ అయినా సరే అదే నెంబర్తో డివైడ్ అవుతుందని తెలుసు. సో ఈ ప్రోగ్రాంలో మనం చెక్ చేస్తున్న 2 0 రిమైండర్స్ ఈ డివిజన్స్ వల్ల వచ్చినవే. అందుకని అసలు ఈ 1 అండ్ సేమ్ నెంబర్తో డివిజన్ చేయకుండా మిగిలిన నెంబర్స్తో డివిజన్ చేసి ఈ కౌంట్ చెకింగ్ని 0తో చేస్తే ఫర్ లూప్ నుంచి 2 ఇటరేషన్స్ తగ్గించేయచ్చు. సో దానికోసం ఫర్ లూప్ స్టార్టింగ్ వాల్యూని మనం 2 చేసి ఎండింగ్ వాల్యూలో 1 తీసేస్తాం. సో ఇప్పుడు ఈ ఫర్ లూప్ 2 నుంచి స్టార్ట్ అయ్యి a-1 దాకా రన్ అవుతుంది. సో మనం ప్రైమ్ నెంబర్ని ఇన్పుట్గా ఇచ్చినప్పుడు సో 2 నుంచి a-1 దాకా ఉన్న అన్ని నెంబర్స్తో %i ఆపరేషన్ చేసి రిమైండర్ని 0తో చెక్ చేస్తుంది. సో మనం ఒక ప్రైమ్ నెంబర్ కనుక ఇచ్చి ఉంటే ఈ కౌంట్ వాల్యూ ఎప్పటికీ ఇంక్రీజ్ అవ్వదు. సో అప్పుడు మనం కౌంట్ వాల్యూని 0తో చెక్ చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఎంటర్ an integer 15 not prime. సో ఎంటర్ an integer 23 prime. సో చూసారు కదా, ఇలా మనం ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ని ఇంకా ఆప్టిమైజ్ చేసి ఈ విధంగా రాయొచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.